అంటే ఒకటమ్మా శంషాద్ బేగం గారు, ఇప్పుడు మన మీ పాపది ఆయేషా కేసు అయినా లేకపోతే ప్రత్యూష్ గారి కేసు అయినా ఏదైనా ఇవి మీ కుటుంబాలకు సంబంధించిన కేసులు మాత్రమే కాదు, ఇవి ఇప్పుడు సమాజానికి సంబంధించిన కేసులు, ఇవి సమాజం ఓన్ చేసుకోవాల్సిన కేసులు. ఎందుకు ఇలా జరుగుతున్నాయనేది చర్చించాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? అది మీ రైట్ కదా, మీ హక్కు, అది మీ లాయరు పిటిషన్ వేసైనా తీసుకోవచ్చు. ఎందుకు ఇవ్వడం లేదు? ఏంటి వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు ఇవ్వటం లేదు మీరే ఆలోచించండి సార్. అంటే మీకేమైనా చెప్పారా? నాకు అర్థమైంది ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థమైంది, కానీ మీకేమైనా అధికారికంగా ఏమైనా చెప్పారా అని? ఏం చెప్పలేదు సార్, అధికారికంగా ఏం చెప్పలేదు. పోలీసులు ఏమైతే రాసుకున్నారో వీళ్ళు అదే రాసుకున్నారు అంతే. ఇన్వెస్టిగేషన్ జరగల. పైగా సిబిఐ తీసుకునేటప్పుడు మా రిపోర్ట్ తీసుకోవాలి పేరెంట్స్గా. మేము ఎఫ్ఐఆర్ రాయాలి. ఏదండి ఎక్కడ రాసా? అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారండి వాళ్ళు? మా దగ్గరకు వచ్చామని ఇన్వెస్టిగేషన్ చేశారా అండి? ఒక్కటి మాత్రం అడిగారు, 13 సంవత్సరాలైనటువంటి డెడ్ బాడీని రీపోస్ట్ మార్టం చేస్తే మాకు కొన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పి సిబిఐ మీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు స్వామి గారి ఆధ్వర్యంలో మా మత పెద్దలను అడగమని చెప్తే మత పెద్దలు ఒప్పుకోలేదండి. వన్స్ ఖననం చేసిన తర్వాత మహమ్మదీల్లో మళ్ళీ బాడీని తీయటం అనేది జరగదండి. ఇదే మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి జరిగింది ఇదేనండి. 13 సంవత్సరాల తర్వాత మా పాప బాడీని మేము న్యాయం జరుగుతుందని చెప్పి మేమిద్దరం సైన్ చేసి ఇస్తే తీసుకొచ్చి బాడీని తీసి దాని పార్ట్స్ అన్నా చేసి 10 రోజుల్లో మీకు మళ్ళీ ఖననం చేస్తాం మేమే అని చెప్పిన స్వామి గారు తప్పించుకొని తిరిగారండి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ప్రొఫెసర్ లేరమ్మా, వీళ్ళు లేరమ్మా, ఎగ్జామ్ జరుగుతున్నాయని అలా చేసి 7 years అయినా ఇప్పటికీ మా పాప పార్ట్స్ మాకు అందించలేదండి. మై గాడ్ చూడండి సుబ్బారావు గారు, మీరు ఆలోచించండి ఎంత బాధగా ఉంటుందో. 13 సంవత్సరాల తర్వాత పాప బాడీలో పార్ట్స్ తీసుకెళ్ళి ఇంతవరకు కూడా ఇవ్వలేదండి. పైగా మేము వెళ్ళంటే తెచ్చుకోవాలంట హైకోర్టుకి వెళ్ళి. మేము బతుకుతామంటే ఆ పార్ట్స్ తెచ్చుకొని. అక్కడ ఉన్నారుగా లాయర్ గారిని ఒక్కసారి చెప్పమనండి. ఎంత దారుణం జరుగుతుందండి. సిబిఐ ఎందుకండి అత్యుత్తమైన స్థానం అంటారు, అది చెత్త అని తెలిసిందండి. ఇప్పుడు మాకు చెత్తబుట్టలో అన్నా కూడా రీసైక్లింగ్ చేస్తే ఉపయోగపడుతుంది. వాళ్ళు దేనికి ఉపయోగపడరండి? ప్రజల సొమ్ము తింటూ చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారే తప్పితే ప్రజలకు ఎలాంటి సేవ చేయట్లేదు, ఎలాంటి న్యాయం చేయటం లేదండి. మీ దగ్గర డబ్బు ఉంటే మీకు న్యాయం చేస్తారు. రేపు వివేకానంద రెడ్డి కేసు కూడా అంతేనండి, అదే జరుగుతుంది. మా పాప కేసు ఎలా జరిగిందో ఆ కేసు కూడా అలాగే జరుగుతుంది. ఇది సుబ్బారావు గారు, మాకు డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఎంత దారుణమైన ఈ 2 కేసులు జరుగుతుంది. సుబ్బారావు గారు, ఈ 2 కేసులు మనం ఒకసారి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే 24 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా ఆ తల్లికి తృప్తి లేదు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన బాధ అలాంటిది. మొదటి నుంచి దాని దర్యాప్తు సంస్థల కంటే వాళ్ళు ఎక్కువ దర్యాప్తు చేశారు ఈ కేసుల్ని. అటు సరోజినీదేవి గారైనా ఇటు ఆవిడైనా శంషాద్ బేగం గారైనా. శంషాద్ బేగం గారు చెప్పిన దాంట్లో ఇంకొక ఇది కూడా, ప్రతి మతానికి కొన్ని ఆచారాలు కొన్ని ఇవి ఉంటాయి. వాటిని కాదని మరి బాడీ పార్ట్స్ మళ్ళీ తీస్తే 7 సంవత్సరాలైనా వాటిని తిరిగి ఇవ్వలేదంటే ఈ ఖచ్చితంగా ఇక మనం సిస్టమ్స్ని తప్పు పట్టాల్సిందే తప్ప ఇంక వేరే అనడానికి లేదు కదా. సుబ్బారావు గారు, ఇది దీన్ని మనం ఏమనాలి అసలు? ఈ రకమైన జస్టిస్ జరగకపోవడాన్ని, దర్యాప్తుని మళ్ళీ తీసుకుంటానమ్మా శంషాద్ గారు, మళ్ళీ తీసుకుంటాను. ఒక విషయం కూడా మీకు చెప్తాను, చెప్పండి వెంకటకృష్ణ గారు. చెప్పండి. ఇంకో విషయం కూడా చెప్పినాక ఆ లాయర్ గారిని అడగండి. సిట్ వేశారండి. సిట్లో మా పాప ప్రాపర్టీ ఎక్కడుంటుందండి? కోర్టులో ఉంటుంది. ప్రాపర్ పార్టీని స్పాయిల్ చేసేసారండి. స్పాయిల్ చేసి 3 సంవత్సరాలు ముగ్గురిని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారండి. ఇంతవరకు దాని రిపోర్ట్ మాకు ఇవ్వలేదు సార్. ఇప్పుడు చెప్పమనండి వ్యవస్థలు ఎలా ఉన్నాయో. అంటే ఈ రకంగా ఎవిడెన్సెస్ను కూడా లేకుండా చేసి సుబ్బారావు గారు 2 కేసుల్లోనూ, ఆ కేసు ఈ కేసు, ప్రత్యూష ఆయేషా,
ఈ 2 కేసుల్లోనూ ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసి, లేకుండా ట్యాంపర్ కూడా కాదండి, లేకుండా